అందరికీ నమస్కారం. ఇవాల్టి యొక్క వీడియోలో చాలా కష్టాల నుండి, బాధల నుండి, అలాగే ఏవైనా పితృశాపాల నుండి తొలగించే ఒక అద్భుతమైన 15 రోజులు అనేవి రాబోతున్నాయి. ఆ పక్షాలని పితృపక్షాలు అని అంటారు. అవి 2024లో ఎప్పుడు వచ్చాయంటే సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం నుండి కూడా అక్టోబర్ 2 వరకు ఈ 15 రోజులు వచ్చాయి. భాద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్షము అంటే 15 రోజులు కదండి. ఈ 15 రోజులని అన్నిటిని కూడా మహాలయ పక్షాలు అని కానీ, పితృదేవతలను మనం పూజిస్తాం కాబట్టి పితృపక్షాలు అని కానీ అంటాము. దీనిని అశ్విని మాసం అని కూడా అంటారు. బ్రహ్మ పురాణం ప్రకారం దేవతలని ఆరాధించే ముందు ఒక మనిషి తన పూర్వీకుల్ని పూజించాలి. ఎందుకంటే దేవతలు దానితోనే సంతోషిస్తారు అని నమ్ముతారు. మనం ఎన్నో పూజలు చేస్తాం, వ్రతం చేస్తాం. దానితో పాటు మన ఇంట్లో పెద్దవాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మన పూర్వీకులు, వారిని కూడా మనం పూజించాలి. పూజించడం అంటే తద్దినం రూపంలో, శ్రాద్ధ రూపంలో, పిండము, తద్దినము, శ్రాద్ధము అంటారు కదండి. ఆ రూపంలో మనం పితృదేవతలను పూజించాలి. పితృపక్షంలో అంటే దశమి తిథి రోజు చనిపోయారనుకోండి, ఈ 15 రోజుల్లో వచ్చే దశమి తిథి రోజున మనము ఇంట్లో కానీ, గుడిలో కానీ, లేదు అంటే నది ఒడ్డున కానీ ఇలా మనము వారికి తర్పణాలు కానీ, లేదంటే పిండదానము, లేదంటే తద్దినాలు అనేది పెట్టాలండి. లేదు వాళ్ళు ఎప్పుడు చనిపోయారో తిథి గుర్తులేదు అన్న వాళ్ళు ఈ 15 రోజుల్లో కాకుండా మహాలయ అమావాస్య అంటే అక్టోబర్ 2వ తేదీన పూజించాలి. అలాగే పూజారికి స్వయంపాక దానం అనేది ఇవ్వాలి. ఆడవారు చనిపోయి ఉంటే చీరను, మగవారు చనిపోయి ఉంటే పంచను ఇవ్వాలి. ఒక్క రోజుకి సరిపోయేట్టుగా వారికి వంట వండుకోవడానికి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన ఇంట్లో వచ్చి ఏమీ తినరు. తద్దినం పెట్టే వాళ్ళ ఇంట్లో ఏవి కూడా ముట్టుకోరు కదా. అందుకే వాళ్ళకి స్వయం పాకం అంటే వాళ్ళంతకి వాళ్ళు చేసుకునేటట్టుగా మనం వాళ్ళకి వంటకు సంబంధించిన వస్తువులన్నీ ఇవ్వాలండి. అలాగే 15 రోజుల్లో ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా కాకికి అన్నం అనేది వడ్డించాలి. అది కూడా మనం ఎంగిల్ చేయకుండా శుచిగా స్నానం చేసి తర్వాత మనము ఆ పెద్దవారిని తలుచుకుంటూ వంట అనేది తయారు చేసి మీ ఇంట్లో ఉన్న మగవారితో కానీ, లేదంటే మీరైనా కాకికి అన్నం పెట్టండి. అలాగే మహాలయ అమావాస్య రోజు తప్పకుండా మీరు ఇంట్లో కానీ, గుడి దగ్గర కానీ, నడి ఒడ్డున కానీ స్వామి చేత పితృతర్పణాలు అనేది వదిలించండి. లేదు మేము ప్రతి సంవత్సరం అదే తిథిలో చేస్తాము అన్న వాళ్ళు ఈ 15 రోజులు కూడా, లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు చనిపోయిన తిథిలో కానీ ఇలా ఎప్పుడో ఒకసారి కానీ కాకికి అన్నం పెట్టి అన్నదానం అనేది తప్పనిసరిగా చేయండి. కర్ణుడు అంతటి వాడే తను మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తే మార్గ మధ్యంలో ఆయనకు ఆకలి దప్పిక కలిగాయట. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకుంటే ఆశ్చర్యంగా ఆ పండు కాస్త బంగారపు ముద్దలా మారిపోయిందట. ఆ చెట్లకున్న పండే కాదు, మిగతా ఏ చెట్ల పైన ఉన్న పండ్లు కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆ నీరు కాస్త బంగారపు నీటిగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఆయనకు ఎదురైంది. దానితో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకు ఇలా ఎందుకు జరుగుతుంది అని వాపోతుండగా, కర్ణ, నువ్వు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలు అన్ని బంగారం, వెండి, డబ్బు రూపేణ చేశావు. కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని ఆ శరీరవాణి పలుకులు వినిపించాయి. కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్లి పరిపరి విధాలుగా ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజు అయిన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశాన్ని ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతాపితృలందరికీ తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాఠ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణాలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయి ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకి మహాలయ పక్షాలు అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యలాగా పిలుస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా కులాలకు, మతాలకు అతీతంగా మీ కుటుంబంలో, స్నేహితుల్లో, గురువుల్లో మరణించిన మీ పితృదేవతలకు తిలశ్రాద్ధం కానీ, అన్నశ్రాద్ధం కానీ సమర్పించి వారి అనుగ్రహం పొంది మీ వంశాభివృద్ధికి వారి ఆశీస్సులు పొందగలరు. కాబట్టి అన్నదానం అనేది వారి పేరు మీద, అంటే మీరు ఇంట్లో చనిపోయి ఉంటారు కదండి, వారి పేరు మీద అన్నదానం చేస్తే
చాలా చాలా మంచిది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా చాలా గొప్పది అని అంటూ ఉంటారు. అన్నదానం ఎప్పుడు చేసినా కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఈ మహాలయ పక్షాల్లో చేసే అన్నదానం వల్ల అనంత కోటి యజ్ఞ ఫలితం లభిస్తుంది. మనకి కష్టాలనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని విషయాలు అవేంటంటే అసలు ఏ జన్మలో ఏం చేశామో నాకు ఈ పాపం ఇలా తగులుకుంది ఇప్పుడు అని అలా బాధపడుతూ ఉంటాం కదా. దీనికి కారణం ఏంటంటే పితృశాపం అండి. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ 15 రోజులు కూడా కాకికి అన్నం పెట్టడం, అన్నదానం చేయడం, అలాగే వాళ్ళు చనిపోయిన తిథిలో తద్దినం అనేది పెట్టడం, ఒకవేళ మీకు ఆ తిథి గుర్తు లేకపోతే మహాలయ అమావాస్య రోజు పెట్టడం, లేదా ఈ 15 రోజుల్లో ఏదో ఒక రోజు పెట్టడం, ఇంట్లో అయినా గుడిలో అయినా లేదా నది ఒడ్డునైనా ఎక్కడైనా కూడా పెట్టవచ్చండి. ఇలా చేయడం వల్ల మనకి పితృశాపాలు అనేది తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ 15 రోజులు భాద్రపద మాసం కృష్ణపక్షం వచ్చే ఈ 15 రోజుల్లో కేవలం పితృదేవతలకు మాత్రమే, దేవతలకు శుభకార్యాలకు అలాగే వివాహాలకు మనము ఈ 15 రోజులు ఏ శుభకార్యాలు జరుపుకోకూడదండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు డెఫినెట్ గా ఉపయోగపడుతుంది ఈ వీడియో అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేసి అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.